గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కొన్ని జనరల్ సైన్స్ బిట్స్ చూద్దాం. అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా తయారు చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధునిక కణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? ఆధునిక కణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు స్లేడన్ మరియు స్వాన్. కణంను మొదటిసారిగా కనుగొన్నది రాబర్ట్ హుక్. జీవ పదార్థంలో నీరు ఎంత శాతం ఉంటుంది? జీవ పదార్థంలో నీరు 70 నుంచి 80% ఉంటుంది. హరిత రేణువుల ముఖ్య విధి సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చుట. ప్రథమ చికిత్సక ఆద్యుడు ఎస్మార్క్. కణ విభజన ద్వారా అదుపు తప్పిన కారణంగా ఏర్పడే హాని చేయని గడ్డ ఏది? బెనైన్ గడ్డ. తెల్ల రక్త కణాల్లో వచ్చే క్యాన్సర్ని ఏమంటారు? ల్యూకేమియా. కార్సినోజెనిక్ ఏజెంట్ల వలన సంభవించే వ్యాధి ఏది? క్యాన్సర్. ఎలుకల్ని నిర్మూలించుటకు ఉపయోగించే మందు ఏది? జింక్ ఫాస్ఫైడ్. నిల్వ ఉన్న ధాన్యాన్ని ఆవరించే శిలీంధ్రం ఏది? రైజోపస్. వాతావరణంలో గల నత్రజనిని కణ పదార్థంలోకి మార్చగల బ్యాక్టీరియా ఏది? రైజోబియం. మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపించేది ఏది? ఫైటో హార్మోన్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.